వాండా వెరైటీ ఆర్కిడ్స్. వీటిని మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలి? వీటి యొక్క జాగ్రత్తలేంటి? వీటిని ఎండలో పెట్టాలా? నీడలో పెట్టాలా? వాటరింగ్ ఎలా చేయాలి? వీటికి ఫ్లవరింగ్ ఏ టైంకొస్తుంది? ఇంకా వీటి కేర్ ఏంటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హలో! నమస్తే. నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. మీరు చూస్తుంది వాండా వెరైటీ ఆర్కిడ్స్ అండి. ఇందులో మనకి డెండ్రోబియన్, వాండా ఇవన్నీ మనకి ఇక్కడ దొరికే వెరైటీస్ అనమాట. సో, వీటిని మనం మీకు ఆల్రెడీ వీడియోలో ముందే చూపించాను. నేను ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చిన వీడియోస్ అనమాట. మనం డైరెక్ట్‌గా మట్టిలో నాటకూడదండి వీటిని. ఇలాగా ఏదన్నా పెద్ద చెట్టు కొమ్మలకు గానీ, లేదంటే చెక్కకి గానీ వీటిని మనం డైరెక్ట్‌గా పెట్టేసి హ్యాంగ్ చేయొచ్చు. లేదంటే వాటిని ఏదన్నా మనం కొంచెం నీడగా ఉండే ప్లేస్‌లో పెట్టేస్తే ఇవి చాలా ఈజీగా బతికేస్తాయన్నమాట. చూస్తున్నారా? వీటిని ఇలాగా పెద్ద పెద్ద చెట్ల నుంచి నేను తీసుకొనొచ్చాను. వాటిని అలాగే ఉంచేసాననమాట. ఇదిగోండి. చూస్తున్నారు కదా! ఇది ఒక పెద్ద చెట్టు ఇలా పడిపోయిందనమాట. దానికి చక్కగా ఉన్నాయి. మనకి యూజ్ అవుతుందని తీసుకొచ్చేసాను. ఓకేనండి. మరి వీటిని మనం ఎండలో పెట్టాలా? నీడలో పెట్టాలా? అన్నది మన క్వెషన్ కదా! అవునండి. వీటిని మనం నీడలోనే పెట్టాలి. ఎండలో అస్సలు పెట్టకూడదండి. ఎండలో పెట్టినట్లయితే వీటి యొక్క రూట్స్ అనేవి పెరగవు. మొక్క కూడా డల్ అయిపోతుంది. మనకు ఫ్లవరింగ్ అనేది రాదు. చూస్తున్నారు కదా! నేనైతే ఇది మ్యాంగో చెట్టు, మామిడి చెట్టు నేను ఇలాగా ఒక డ్రమ్‌లో పెట్టాను. ఇది 50 లీటర్స్ ఎంతో ఉంటుందండి. మొత్తం అంతా కూడా డ్రమ్ అంతా కూడా దాని యొక్క రూట్ సిస్టమ్ అనేది మొత్తం డ్రమ్ అంతటికి పట్టేసి చూస్తున్నారా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందనమాట. అంతేనండి. మనం ఇంకా వీటిని మట్టిలో ఏం నాటవసరం. ఇలాగ ఏదైనా ఒక మొక్కకి హ్యాంగ్ చేసేసినట్టుగా అలా పెట్టేస్తే అవే రూట్ అంతా దాని లోపల నుంచి ఇలాగ రూట్ అంతా కూడా చెట్టుకి పట్టేస్తుందనమాట. చాలా అంటే చాలా గట్టిగా పట్టేస్తుంది. మనకి దీనికి ఆహారం ఎలా ఇవ్వాలి? అంటే ఫెర్టిలైజర్స్ గానీ, ఇలాంటివి ఎలా ఇవ్వాలి అని మీరనుకుంటున్నారు కదా! మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన లేదండి. మనం ఇలా చెట్ల మీద పెట్టేస్తే దాని నుంచే వీటికి కావాల్సిన ఆహారం అనేది తీసుకుంటుంది. చూసారా బడ్స్ ఎంత బావున్నాయో? ఓకే. మరి హ్యాంగింగ్ చేసిన వాటికి ఆహారం ఎలా తీసుకుంటుందనేది కదండీ మీ డౌటు. నిజమేనండి. హ్యాంగింగ్ చేసిన వాటికి కంపల్సరీగా మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి. కానీ ఇలాగ మన చెట్ల మీద గానీ, ఏదన్నా ఇలా కొంచెం వాటి మీద ఏదైనా పెట్టినట్లయితే వాటికి ఆహారం ఏమి ఇవ్వాల్సిన లేదు. వాటరింగ్ కూడా మనం చేసినా చేయకపోయినా గానీ ఇవి బానే బతికేస్తాయి. కానీ మనం ఏదైతే మనం చక్కగా గానీ, లేదంటే ఇలాగా కొమ్మ మనం విరిగిపోయి తెచ్చుకున్న వాటిలకి గాని పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా వాటరింగ్ అనేది ఇవ్వాలి. మరి ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వాలా అంటే, నేనైతే ఇప్పటి వరకు బియ్యం కడిగిన నీళ్ళిస్తుంటే వాటి యొక్క రూట్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసిందది. ఇంకా మీరు ఫెర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే మనకి అమెజాన్‌లో వీటి యొక్క ఆర్కిడ్స్ ఫుడ్ అని మనకి దొరుకుతుంది. మీ ఒకవేళ పెట్టాలి అలాంటివని అనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు. నేను డైరెక్ట్‌గా ఇలాగ చెట్ల మీద పెట్టేసానండి. చాలా బాగా వచ్చింది. ఇంక వీటి బ్లూమింగ్ టైమ్ ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా! స్ప్రింగ్ సీజన్ నుంచి మనకి రెయినీ సీజన్ వరకి ఈ మధ్యలో ఎప్పుడైనా కూడా మనకి బ్లూమింగ్ అనేది వస్తుంది. ఇంత ఎండలో బ్లూమింగ్ వచ్చిందా అంటే అవునండి. ఇంత ఎండలోనే నాకు బ్లూమింగ్ అనేది వచ్చింది. 2 ప్లాంట్స్‌కి ప్రెజెంట్ నాకైతే బ్లూమింగ్‌లో ఉన్నాయి. 2 కూడా చాలా అందమైన ప్లాంట్స్ అండి. మనం ఇంత వెయిట్ చేస్తాం కదా! ఒక్కసారి ఫ్లవర్ చూడగానే చాలా అంటే చాలా ఆనందం వేసేస్తుంది. చూస్తున్నారా ఫ్లవర్ ఎంత అందంగా ఉందో. ఫ్లవర్ గురించి మీకు చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. ఏంటంటే దీని యొక్క మధ్యలో ఒక బర్డ్ లాగా ఉంది కదా! అది నాకు డైరెక్ట్‌గా చూసినట్లయితే ఒక టెడ్డీ బేర్ టైపు లేదంటే చిన్న బేబీ టైప్‌లా ఉందండి. ఏంటంటే దానికి కళ్ళు, ముక్కు కాకపోయినా ఒక కళ్ళు, లిప్స్ ఆ టైప్‌లో పర్పుల్ కలర్‌ది ఏదో లిప్ టైపు అలా అన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. చూస్తున్నారు కదా! ఓకే అండి. ఎంత అందంగా ఉందో. దీన్ని మాత్రం కంపల్సరీగా నీడలోనే పెట్టండి. మనం ఎప్పుడు కూడా ఎండలో పెట్టనివి నాకైతే ఫ్లవరింగ్ రాలేదు. మరి మిగతా వాళ్ళు ఏమన్నా ట్రై చేస్తారేమో నాకు తెలీదండి. నేనైతే ఎక్స్‌పెరిమెంటల్‌గా కొన్ని ప్లాంట్స్ నేను ఎండలో పెట్టాను. కొన్ని ప్లాంట్స్ నేను ఇలాగా చెట్ల కింద నీడలో అలా పెట్టాను. నాకు నీడలో పెట్టినవి, చెట్ల కింద పెట్టినవి మాత్రమే ఫ్లవరింగ్ వచ్చినియి. ఫుల్‌గా ఎండ ఉన్న దగ్గర మాత్రం మొక్క కూడా ఎదగలేదు. దట్ ఇంకా ఫ్లవరింగ్ కూడా రాలేదనమాట. చూస్తున్నారా ఎంత అందంగా ఉందో?
సరే. మరి వీటిని ప్రాపగేషన్ ఎలాగా అని మీరనుకుంటున్నారు కదా! చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి సైడ్ నుంచి ఇలాగా సేమ్ మనకి లీఫ్ పార్ట్ ఎలా ఉందో, అలాగే చిన్న చిన్న లీవ్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. వాటిని మనం సెపరేట్ చేసుకొని వేరే విధంగా పక్కన పెట్టుకున్నట్లయితే, అదే మనకి ఇంకొక కొత్త ప్లాంట్ అనేది రెడీ అయిపోతుంది. ఇదొక కలర్ అండి. నాకు దీనికి కొంచెం లైట్ షేడ్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి మీకు ఈ వీడియో క్లిప్‌లో కదా! 2 కళ్ళు అలాగా చాలా అందంగా ఉందనమాట. సరే అయితే. మరి వీటికి వాటరింగ్ అనేది రెగ్యులర్‌గా చేస్తారా అంటే, అవునండి. మనం చెట్ల మీద పెట్టిన దానికి కాకుండా, మన హ్యాంగ్ చేసుకున్న వాటిలికి కంపల్సరీగా మనం